కొడుకుని విద్యాశాఖ మంత్రిగా పెట్టి చంద్రబాబు భారీ స్కామ్ కు తెరతీశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. పేపర్ తయారీలో ఇన్వాల్వ్ అయిన ఉద్యోగి కృష్ణా జిల్లా టాపర్ గా ఎంపిక కావడం దారుణమన్నారు. అత్యంత రహస్యంగా ఉండాల్సిన డిఎస్సి పేపర్ బయటకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు జక్కంపూడి రాజా. సీక్రెట్గా ఒక కాన్ఫిడెన్షియల్గా ఉంచాల్సినటువంటి ఈ పేపర్కి సంబంధించినటువంటి డిఎస్సి పేపర్లకు సంబంధించినటువంటిది బయటకు వచ్చినట్టుగా అనేక ఆధారాల ద్వారా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో రిజల్ట్ని అనౌన్స్ చేసేటటువంటి ప్రక్రియలో కూడా దాదాపుగా 3,36,000 మందికి ఎగ్జామ్కి అటెండ్ అయ్యి ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేస్తే కేవలం ఒక 5-6 మందికి మాత్రమే సెలెక్టెడ్ అనేటువంటి ఒక మెసేజ్ని పంపించడం జరిగింది. సహజంగా ఎప్పుడూ కూడా రివాజుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ మనం గమనిస్తే ఎంతమంది అయితే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ తాలూకా రిజల్ట్ తెలుస్తుంది. ఎగ్జామ్ పాస్ అయినటువంటి వాడు క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఉండొచ్చు, డిస్క్వాలిఫై అయ్యో లేకపోతే ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ డిస్క్వాలిఫై అయిన వాళ్ళకు కూడా వాళ్ళ రిజల్ట్ ఏంటనేటువంటిది తెలుస్తుంది. కానీ అట్లా 3,36,000 మంది ఎగ్జామ్ రాస్తే అందరికీ కూడా రిజల్ట్ చూపించేటట్టుగా కాకుండా, రిజల్ట్ తెలిసేటట్టుగా కాకుండా గోప్యంగా దానిని చాలా ఏదో లిమిటెడ్ పర్సన్స్కే సెలెక్టెడ్ అని చెప్పి మెసేజ్ పెట్టడం, ఆ తర్వాత మళ్ళీ దాని మీద కొంతమంది హైకోర్టుకి వెళ్తే మిగతా వాళ్ళ సంగతి ఏంటి, ఎవరి రిజల్ట్ ఏమొచ్చిందో అసలు బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీస్తే వెంటనే మళ్ళీ ఆ సెలెక్టెడ్ అనేటువంటి మెసేజ్ కేవలం ఒక ట్రయల్ రన్ కింద పంపించామని తప్పితే అదేమి సీరియస్గా పంపించింది కాదు అని చెప్పి విద్యాశాఖ ఆ ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వెంటనే దాన్ని తిరస్కరించే కార్యక్రమం చేస్తారు. వాళ్ళ రిజల్ట్ అనౌన్స్ చేశారనేటువంటి విషయాన్ని తిరస్కరించే కార్యక్రమం చేస్తారు. అంటే చాలా స్పష్టంగా ఇందులో చాలా పెద్ద స్కామ్ జరిగింది. ఎవరెవరైతే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈ ఎగ్జామ్ నిర్వహణలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరెవరైతే డిఎస్సి అభ్యర్థుల యొక్క జీవితాలతో ఆడుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఇందులో బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఊరికినే ఎన్నికల స్టంట్ కోసం అని చెప్పి ప్రకటనలు చేయడం, నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టడం అనేటువంటిది ఒక సర్వసాధారణమైనటువంటి విషయంగా చంద్రబాబు గారికి తయారైపోయింది. ముఖ్యంగా ఈవేళ ముఖ్యమంత్రి గారి కొడుకుగా ఉన్నటువంటి లోకేష్ గారే ఈ శాఖకి మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఓ ముఖ్యమంత్రి కొడుకు మంత్రిగా పనిచేస్తున్నటువంటి శాఖలోంచి అంత తేలిగ్గా ప్రశ్నాపత్రాలు అనేటువంటి బయటికి రావడము, లేకపోతే ఈ మాదిరిగా గందరగోళం సృష్టించి కాసేపు రిజల్ట్ అనౌన్స్ చేసామని కాసేపు అనౌన్స్ చేయలేదని, లేకపోతే ఎవరికైతే పరీక్ష నిర్వహణలో డిజిటలైజేషన్లో మార్క్స్ అప్లోడ్ చేసే దాంట్లో అన్నిటిలోని కూడా ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తికే స్టేట్ ర్యాంకర్గా ర్యాంకులు రావడం, ఆ తదుపరి మళ్ళీ ఆ ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తినే మళ్ళీ ఉద్యోగం నుంచి తొలగించడం, ఇవన్నీ కూడా చాలా రకాల అనుమానాలకి తావిస్తూ ఉంది. అనుమానాలే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం తరఫున ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తారా, లేకపోతే ఒక సిట్టింగ్ జడ్జితో దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది చేయిస్తారా అనేటువంటిది ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పి తీరాలి. ఇందులో ఏదైనా ఊరికినే తాత్సారం చేసి ఏదో కట్టుకథలు అల్లి విషయాన్ని జాప్యం చేసేటటువంటి కార్యక్రమం చేస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అభ్యర్థుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వాళ్ళకి తోడుగా నిలుస్తారు.